నిద్ర వచ్చేవాళ్ళు మరొకసారి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. సరే, బ్రతికి ఉన్నాను, మేలుకుగానే ఉన్నానన్న రెండు చేతుల పైకి దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. ఆమేన్. ఇప్పటి వరకు ఎన్ని మాటలు మనం ధ్యానం చేసాం? మానిటర్ అంజీ, ఎన్ని మాటలు? చక్కగా విన్నారా? మీరు విన్నారా? నిద్రపోయారా? నిజం చెప్పాలి, విన్నారా లేదా? ఏ విన్నారు? ఏ వింటామయ్యా, పెడితే తింటాం అన్నట్టుగా ఉన్నారు. మరి ముందున్న వాళ్ళు వాయిసే వినపడుతుంది, ముందున్న వాళ్ళు వాయిసే వినపడుతుంది, కానీ వెనక ఉన్న వాళ్ళది ఏమీ వినపడలేదు. మరి ఉన్నారంటారా లేకపోతే నిద్రపోతున్నారంటారా? సౌండ్ బెటరా? ఉన్నారా, నిద్రపోతున్నారా? రైట్. హల్లెలూయా. ఇప్పటి వరకు మనం విన్నటువంటి యొక్క 5 మాటలు ఒక భాగం అయితే, ఈ యొక్క 6వ మాట మనొక చక్కని యొక్క ఉదాహరణను మన జీవితాలకి సరిపోయే విధముగా తెలియపరచబడుతూ ఉన్నది. ఇంతవరకు 5 మాటలు జాగ్రత్తగా విన్నారా? మొదటి మాట ఏం నేర్చుకున్నాం? క్షమాపణ గురించి. మానవాళిని యేసుక్రీస్తు ప్రభువారి శిలువ మీద క్షమాపణగా మరి క్షమించమని ఆయన ప్రాధేయపడుతూ తండ్రిని అడిగినటువంటి ఆ యొక్క దృశ్యాన్ని మనము నేర్చుకున్నాం. రెండవది ఏంటి? రక్షణ. ఆ యొక్క దొంగకి రక్షణ. మూడవ మాట ఆప్యాయత, అంటే ప్రేమ బంధము. తల్లిదండ్రులు అయినటువంటి వారిని ఖచ్చితంగా ఆజ్ఞతో కూడిన నిబంధన గనక మనం వారిని గౌరవించి గణపరచాల్సింది. దానిలో ఏ విధమైన సందేహము లేదు. ఒకవేళ నేను చేయను కూడదును అంటే దేవుని యొక్క ఉగ్రత నీ మీద తక్షణమే, నువ్వు ఎలాగో చేసావు అలాగనే దేవుడు నీకు చేస్తాడు అని మనం నేర్చుకున్నాం. 4వ మాట ఏం నేర్చుకున్నాం? 4వ మాట ఏంటి? దేవుడు చేయి విడిచిపెట్టేటువంటి ఆ క్రమాన్ని, మరి ఆ వేదనను మనము చూసాం. 5వ మాట, ఆత్మీయంగా దాహము కలిగినటువంటి వారిని దేవుడు ఏం చేస్తాడంట? దాహాన్ని తీర్చేటువంటి వాడు. హల్లెలూయా. అలాగే యోహాను సువార్తలో కూడా రాస్తాడు కదా, మన యొక్క కడుపులో నుండి జీవపు జల ఓటను ప్రవహింపజేస్తాడు. ఇంకొక మాట మీకు జ్ఞాపకం చేసి నేను ముందుకు వెళ్ళిపోతాను. ఎవరైతే యేసునందు విశ్వసిస్తూ ఉంటారో, విశ్వాసం కలిగి ఉంటారో, వారి యొక్క కడుపులో జీవపు జలములు ఉండటంతో పాటుగా ఏమాత్రం ఎన్నడూ కూడా వారు దప్పిక కొని ఉండరు అంటారు. అలాగే ఒక ఉదాహరణ, దైవజనుడితో పాటు మరి ఆయన శిష్యులు ఒక ప్రాంతముకు వెళ్ళారు. ఒక ప్రాంతంలో వారు నీటి కొరకు వారు చూస్తుంటున్నప్పుడు నీటిని తాగటానికి ఆశపడ్డారు. కానీ ఆ నీళ్లు ఎలాగనున్నాయి? నిష్ప్రయోజనకరమైనటువంటి నీరుగా వారి దృష్టిలో కనపడినప్పుడు దైవజనుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా ఇదిగో నీరు దేనికి పనికి రాకుండా పోతా ఉన్నది, ఈ నీటిలో జీవం లేదు, నువ్వేమైనా చేయగలవా అన్నప్పుడు ఆ దైవజనుడు ఏం చేశాడు? సారాన్ని, జీవాన్ని, ప్రయోజనాన్ని ఆ నీటిలోనికి విడుదల చేశాడు. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, మనము ప్రభువారిని నీ జీవితంలో కలిగి ఉండటానికి ప్రయత్నం చేస్తే, ఆ రక్షకుడు నీ జీవితంలో కలిగి ఉంటే నీవు జీవము కలిగినటువంటి వ్యక్తిగా నీవు ఉండగలుగుతావు. హల్లెలూయా. హల్లెలూయా. మరి సిస్టర్ లత ఇంకా మిగతా చెప్పినటువంటి వారు చాలా అద్భుతంగా మరి దేవుడు వారికి ఇచ్చినటువంటి ఒక ప్రత్యక్షతను బట్టి అద్భుతంగా మరి ఆ వాక్యాన్ని అందించారు. ధ్యానం చేయడం చాలా మంచిది. మరి ధ్యానం చేసి ఇంకా లోతైనటువంటి వాక్యంలో ఉన్న విషయాలు తెలుసుకోవటం ఇంకా శ్రేష్టమైన అనుభవము. హల్లెలూయా. గమనించండి, నాకు ఇవ్వబడినటువంటి ఒక మాట, 6వ మాట ఏంటది? సమాప్తమైనది, పూర్తి చేయబడినది. ఏ పనైనా ఎవరికైనా అప్పగిస్తే బాధ్యతగా చేసి ఏమంటారు చివరిలో? అమ్మయ్య నేను ఈ పని చేశాను, కష్టమైంది, నష్టమైంది, ప్రతికూలమైనది అని సాకులు వారు చెప్పరు. కష్టమైన, నష్టమైన, నిష్ఠూరమైన ఏం చేస్తారండి? వారికి ఇవ్వబడిన బాధ్యత, భారాన్ని చక్కగా వారు నిర్వర్తిస్తారు. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. కొంచెం గట్టిగా చెప్పొచ్చుగా. హల్లెలూయా. మీరు మీ ఎంత ఎనర్జీ తక్కువైనా తర్వాత మరి మనల్ని ప్రేమించి మరి ఎల్మంద బ్రదరు, జాయ్ బ్రదర్ గారు, అలాగే వేనన్న చక్క బలమైనటువంటి ఆహారాన్ని ఇచ్చాడు. ఇక్కడ ఎంత బలం పోతే అక్కడ అంత బలం సంపాదించుకోవచ్చు. నిర్ణయం మీదే. రైట్. గమనించండి, ఇక్కడ మనం చూస్తూ ఉన్నట్లయితే
సమాప్తమైనది అన్నటువంటి యొక్క మాటను మనం చూస్తుంటున్నాం. నిజంగా ఈ మాటను అందించాలి అంటే నాకు చాలా ఇష్టంగా ఉంటుంది. ఎందుకంటే సంపూర్ణము చేయబడినటువంటి యొక్క పనిలో నుండి దేవుడు మరలా నీ ద్వారా దాన్ని పునఃప్రారంభించటానికి ఆయన మానవాళిని రక్షణ పొందిన ప్రతి ఒక్కరిని కూడా తన యొక్క పనిలో ఒక భాగముగా దేవుడు చేశాడు. హల్లెలూయా. ఏమండి, నీవు కూడా దేవుని యొక్క పనిలో ఒక భాగమే. నీవు మృతి నొందితేనే దేవుడు నీకు ఇచ్చినటువంటి యొక్క పని సమాప్తమైనది నీవు ఆ సమయంలో నిర్ణయాన్ని కలిగి ఉండగలుగుతావు. అయితే గమనించండి, ఈ యొక్క మాటలో రెండు అర్థాలను, గ్రీకు పదములో నుండి రెండు అర్థాలను మరి జ్ఞానము కలిగినటువంటి బైబిల్ పండితులు తెలియపరిచారు. టెలియోస్ అంటే పూర్తి చేయబడిన, ఇలియోస్ అంటే నెరవేర్చబడిన. ఈ రెండు పదాలను గమనిస్తున్నప్పుడు సమాప్తమైనది లేదా సంపూర్ణమైనది అని మనము అర్థం చేసుకోవచ్చు. ముగింపు అంటాం కదండి, అంటామా లేదా? లేదంటే అయ్యా పని అయింది అంటాం, అవునా కాదా? చెప్పండి. అర్థమయ్యే భాష ఇంగ్లీష్లో చెప్పట్లా, హిందీలో చెప్పట్లా. ఏమంటాం? అయ్యా నాకు ఇచ్చిన పని నేను చేశాను, నేను ముగించాను అంటాం. అవునన్నా? అవును కదా? మంచి బాబు ఏమంటావు? నీకు ఇచ్చిన నువ్వు రాసే ఎగ్జామ్స్ అయిపోతే ఏమంటావు? అన్న ఎగ్జామ్స్ అయిపోయినాయి అంటావు. లేకపోతే ప్రేమగాడు చక్కగా చదువుకున్న తర్వాత అరే ఎగ్జామ్స్ అయిపోయినాయి అంటే అన్న చక్కగా రాశాను అయిపోయినాయి అంటాం. వెస్లీ గారు రోజు ఎగ్జామ్ అయిన తర్వాత అడుగుతాను, అరే ఎలా రాశారంటే ఎన్ని మార్క్స్ వస్తాయంటే వస్తాయి అన్న, ఒక 40-50 వస్తాయి అన్న అని వాడు అటు ఇటుగా చెప్తాడంటే, కొన్ని పరిస్థితుల్లో మనము చేసే పనిలో సందేహం ఉంటే దాన్ని సరైన రీతిలో సంపూర్ణము మనము చేయలేము. అవునా కాదా? చెప్పాలి, అవునా కాదా? వాస్తవమేనా? మనము చేసే పనిలో సంపూర్ణత లేకపోతే మనము చేసిన వారమే మనకే ఆ పని విషయమై సందేహము, పొరపాటు కలిగి ఉంటుంది. వీలైన త్వరగా నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను, శ్రద్ధగా వినడానికి ప్రయత్నం చేయండి. ఈ మాటలో మనం గమనిస్తుంటున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోనికి వచ్చిన తర్వాత తండ్రి చిత్తం నెరవేర్చాలి అని ఆయన ప్రార్థించాడు. అలాగున దేవదూత లేకపోతే తండ్రి అయిన దేవుడు ఆయనను బలపరిచాడు. బలపరిచిన దాన్ని బట్టి ఆయా ప్రక్రియలలో ఆయన వెళ్తూ వచ్చాడు. చివరిగా మరి చివరిగా అయినటువంటి విధానంలో 6వ మాటను పలుకుతూ సమాప్తమైనది. యోహాను సువార్త 19:30 చదువుదాం. యేసు చిరగబుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి, అది కాదు అక్క 1930 జాన్ 1930 దయతో అందరూ బైబిల్ తెరవాలి. చిరగపుచ్చుకుని ఈ తర్వాత మాట చూద్దాం. సమాప్తమైనదని తలవాల్చి ఆత్మను అప్పగించెను. మీ దృష్టి అంతయు సమాప్తమైనది అనేటువంటి మాట మీద ఉంచాలని కోరుతుంటున్నాను. చెప్పండి, ఏమైంది? సమాప్తమైనది. చెప్పండి అండి, సమాప్తమైనది. ఏమి సమాప్తం చేశారు యేసుక్రీస్తు ప్రభువారు? ఏ పనిని ఆయన సిలువలో ముగించడానికి ఇష్టపడ్డారు అంటే కొన్ని వచన భాగాలను మీకు ఆధారముగా నేను చూపించడానికి ఇష్టపడుతుంటున్నాను. గమనించినట్లయితే యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచన భాగంలోనికి వెళ్దాం. జాన్ చాప్టర్ 1 verse 9 verse 29. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల. ఆమేన్ చెప్పండి, హల్లెలూయా. ఆయన ఎలాగున్నాడంట? లోక పాపమును మోసుకుని వెళ్ళేటువంటి యొక్క దేవుని గొర్రెపిల్ల. అంటే మరి సిలువలో తండ్రి అయిన దేవుడు అప్పగించబడినటువంటి ఆ బాధ్యతను ఆయన గొర్రెపిల్లగా మ్రాను మీద సంపూర్తి చేశారా లేదంటారా? చెప్పండి, ఏం చేశారు బ్రదర్? ఏం చేశారు? దేవుడు ముగించాడా లేదా? సంపూర్తి చేశాడా లేదా? మరలా చదువుదాము, ఎలాగునా చేశాడు. లుక్ ద ల్యాంబ్ ఆఫ్ గాడ్ హూ టేక్స్ అవే ద సిన్స్ ఆఫ్ ద వరల్డ్. ఈ మాటకు మనం అర్థాన్ని గమనిస్తుంటున్నప్పుడు దేవుని గొర్రె పిల్లగా ఆయన లోక పాపములను మోసుకుని పోయే దేవుని గొర్రె పిల్లగా తను తాను ఏం చేశాడండి? బలియాగముగా తండ్రి చిత్తానికి అప్పగించుకున్నాడు. నెరవేర్చబడుటకు తను తాను ఏం చేశాడు? బలియాగముగా ఇచ్చాడు. మరి మొదటి మాటలో ఒక ఉదాహరణ మరి మనం గమనిస్తే, మొదటి మాటకు సాదృశ్యంగా ఒక మాటను మనం చూడగలిగితే, అబ్రహాము
తన ప్రియ కుమారుడైనటువంటి ఇస్సాకును మోరియా పర్వతం మీద ఏం చేశాడు? బలి అర్పించటానికి దేవుని స్వరము ఆయనకు వినపడినప్పుడు బలి అర్పించడానికి ఆయన వెళ్ళినప్పుడు మరలా ఆయన ఇక పనివారితో ఏమన్నాడు? మరలా మేము తిరిగి వస్తాం అని చెప్పాడు. జ్ఞాపకం ఉందా? గుర్తొస్తుందా? కొంచెం కాకపోయినా కొంచెం అన్న వాక్యం గుర్తొస్తుందా? అప్పుడు అక్కడ ఏం జరిగింది? గొర్రెపిల్ల, వధుకు తేబడినటువంటి గొర్రెపిల్ల ఎవరు? ఇస్సాకు. మరి ఆ తండ్రి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి ఎవరు? అబ్రహాము. అంటే వారి ఇరువురి మధ్య ఉన్న సంబంధాన్ని ఇక్కడ మనం చూస్తున్నప్పుడు మరి యేసుక్రీస్తు ప్రభువారు అలాగే తండ్రికి ఉన్నటువంటి యొక్క సత్సంబంధాన్ని మనము గమనించగలుగుతాం, అర్థం చేసుకోగలుగుతాం, గ్రహించగలిగే వారంగా ఉండగలుగుతాం. మొదటిదిగా గమనిస్తుంటున్నప్పుడు యోహాను ఇప్పుడు మనం చదివినటువంటి యొక్క సువార్తలో 1వ అధ్యాయం 29లో చూస్తే ఆయన ఏలాగున తన పనిని నిర్వర్తించాడు అంటే లోక పాపలు మోసుకుని పోయేటువంటి గొర్రెపిల్లగా తన పనిని ఆయన చేశాడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన చేశాడా లేదా? జరిగించాడా? నమ్ముతున్నావా? నమ్మితే నిశ్చయముగా నీ జీవితంలో ఆ విమోచన నువ్వు కలిగి ఉందువుగాక. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఆమేన్, హల్లెలూయా. అయితే ఇంకా మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు మానవునిగా ఉన్నటువంటి క్రమంలో ఆయన ఏం చేశారు? ఆయన శిష్యులకు ఒక ఆజ్ఞను ఇచ్చాడు. ఆయన పని ఏంటి? సర్వ సృష్టికి వెళ్ళి ఏం చేయమన్నాడు? సువార్తను ప్రకటన. నన్ను చూడండి, అటు కాదు, నన్ను చూడండి. నేను ఖచ్చితంగా ప్రశ్నలు అడుగుతా, నాకు మొహమాటం ఏం లేదు. మీరు ఎవరైనా కానీ నేను ఖచ్చితంగా ప్రశ్నలు అడుగుతా, మొహమాటం లేదు. హల్లెలూయా, హల్లెలూయా. లూకాసు సువార్త 4వ అధ్యాయము 18వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. లూకాసు సువార్త 4వ అధ్యాయము 18వ వచన భాగం. 4:18. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించడానికి ఆయనను అభిషేకించను, చెరలోనున్న వారిని విడుదలను, గుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకు, ప్రభు హితవత్సరము ప్రకటించుటకు ఆయన నన్ను పంపియున్నాడు. ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. యేసు రక్తమే, గట్టిగా చెప్పాలి, యేసు రక్తమే చేయం. అంటే యేసుక్రీస్తు ప్రభువారు పరిచర్య చేసే దినాలలో ఆయన ఏం చేశాడంటండి? తండ్రి ఆయనకు అప్పగించిన పనిని, బాధ్యతను ఆయన చేశాడంటారా లేదంటారా? సంపూర్తి చేశాడంటారా లేదంటారా? ఏమని రాయబడుతున్నది అక్కడ? దేవుని ఆత్మ ప్రభు మీద బలముగా ఉన్నదానిని బట్టి ఆయన ఏం చేస్తా వచ్చాడంట? చెరలో ఉన్న వారిని విడుదల కలుగు చేశారా లేదా? ఒకానొక సమయంలో నీ బ్రతుకు కూడా చెరలో ఉన్నటువంటి జీవితముగా, అగమ్య గోచరముగా ఉన్నటువంటి నీ జీవితాన్ని ఆయన విడిపించాడా లేదా? ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి నడిపించాడా లేదా? చెప్పండి, నడిపించాడు. ఇంకా చూస్తే గుడ్డి వారికి చూపును, గుడ్డి వారికి చూపునిచ్చారా లేదా? లేఖనంలో చూస్తుంటున్నాము. గుడ్డివారైనటువంటి బర్తలోమయికి దేవుడు చూపునిచ్చాడా లేదా? ఇచ్చాడా? స్వస్థతనిచ్చాడా లేదా? ఇచ్చాడంటారా? నమ్ముతున్నారా? దేవుడు మీకు కూడా స్వస్థతను కలుగు చేయను గాక. ఇంకా గమనించినట్లయితే ప్రభు హితవత్సరము ప్రకటించుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. అంటే ఆయన యొక్క పరిచర్య విధానాన్ని, రక్షణ సువార్తని ప్రకటన చేయటానికి, తండ్రి రాజ్యమును గురించి ప్రకటన చేయటానికి ఆయన నన్ను పంపి ఉన్నాడు కనుక నేను మీకు ప్రకటిస్తుంటున్నాను అన్నటువంటి యొక్క పనిని యేసు ప్రభువారు ముగించారా లేదా? సరిగా నిర్వర్తించారంటారా లేదంటారా? చేశాడంటారా? బాధ్యతగా చేశాడంటారా? మరి నీ పని నువ్వు బాధ్యతగా చేస్తుంటున్నావా? సంఘంలో నువ్వు చెప్పగలుగుతావా ధైర్యంగా, అయ్యా దేవుడు నాకు అప్పగించిన ఈ యొక్క పని కానీ, బాధ్యత కానీ నేను సక్రమముగా చేయగలుగుతుంటున్నాను అని నువ్వు చెప్పగలుగుతావా? ఆ ధైర్యం నీకుందా? ఆ సమర్పణ నీకుందా? లేదే. కానీ యేసు ప్రభువారు ఏమని పలుకుతున్నాడు తెలుసా? తండ్రి ఈ పనిని ఆయన సంపూర్ణంగా చేశాడు కనుక ఆయన ఏమంటున్నాడు? సమాప్తమైనది అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అదే మొదటి యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచన భాగానికి వెళ్దాం. మొదటి యోహాను పత్రిక, క్షమించండి, 1 John 3:8, 3వ అధ్యాయము 8వ వచనాన్ని. అపవాది మొదటి నుండి పాపం చేసినాడు కనుక పాపము చేయవాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయెను. హల్లెలూయా. సాతాను క్రియలను నిర్మూలన చేశాడా లేదా? చేశాడు. ఆయన విడిపించాడా లేదా? ఒకడు సమాధుల్లో తిరిగేటువంటి వాడు ఉన్నాడు కదండి బైబిల్లో.
గెరాసీను దేశంలో మరి వాడు ఏం చేశాడు? దేవుడు వాడికి, యేసు ప్రభు వారు వాడి జీవితంలో ఏం చేశాడు? అద్భుతం చేశాడు. వాడి నివాస స్థలము సమాధులలో, వాడు ఎముకలు తినేటువంటి వాడు. అట్లాంటి వాడు ఎవడన్నా నీ పక్కన ఉన్నాడు, నువ్వేం చేస్తావు? వీడితో నాకెందుకు గోల అని అసలు ఆ మధ్యలో కనపడు. నీకు భారం లేదు, బాధ్యత లేదు. ఇంట్లో ఉన్నటువంటి వాడి గురించి ప్రార్థించడానికి నీకు టైం లేదు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు వాడి కొరకు రాత్రంతా ప్రయాణం చేసి వాడి యొద్దకు వెళ్ళి వాడికి విడుదల ఇచ్చాడా లేదా? అపవాది చేత బంధించబడిన వానికి విడుదల కలుగు చేస్తాడా లేదా? సాతాను క్రియలు లయపరిచాడా లేదా? అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి? ఆయన తండ్రి పనిని జరిగించే విషయంలో చాలా ఆసక్తిగా, బాధ్యతగా ప్రభువారు నెరవేర్చాడు. హల్లెలూయా చెప్దాం, హల్లెలూయా. అలాగే యోహాను సువార్త 18వ అధ్యాయం 37వ వచనం. ఇంకా నేను వాక్యంలోనికి వెళ్ళలేదు, ఈ యొక్క రెఫరెన్స్లు మీకు చూపించి నేను వాక్యంలోనికి వెళ్తా. 18వ అధ్యాయము యోహాను సువార్త 18వ అధ్యాయం 37వ వచనం. అందుకు పిలాతు, నీవు రాజువా? ఆయన అడగగా, నేను రాజునే, సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని, సత్య సంబంధమైన ప్రతి వాడును నా మాట వినునెను. అందుకు పిలాతు, సత్యమనగా ఏంటి అని ఆయనతో చెప్పాను. ఇంకా గమనించండి, అదే వచనంలో సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చుటకు నేను, సత్యం ఏంటి? పరలోక రాజ్య సంబంధమైనటువంటి యొక్క సువార్తను అనేకులకు బోధించటము, అనేకులను విడుదల కలుగు చేయటము, వారి యొక్క జీవితాల్లో దేవుని ఒక కార్యం జరిగించడం. అది తండ్రి చిత్తం అంటారా, కాదంటారా? చెప్పాలి. తండ్రి చిత్తమేనా? అయితే ఆ పనిని యేసుక్రీస్తు ప్రభువు జాగ్రత్తగా చేశారంటారా, లేదంటారా? రైట్, హల్లెలూయా. అంటే ఇప్పుడు మీకు ఈ యొక్క వచనం మీద క్లారిటీ వచ్చింది. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఏమి ముగించారు సిలువలో అనేటువంటి విషయాన్ని చూస్తే, యోహాను సువార్త 1వ అధ్యాయం 29, యోహాను చూసి ఈయన లోక పాపంలో మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల అని చెప్పాడు. రెండవది గమనించినట్లయితే లూకాసు సువార్త 19వ అధ్యాయము 10వ వచన భాగంలోనికి వెళ్దాం. లూకాసు సువార్త 19వ అధ్యాయము 10వ వచన భాగము. నశించిన దానిని వెదకి రక్షించు కొరటకై మనుష్య కుమారుడు వచ్చెనని అతనితో చెప్పాను. నీ జీవితం ఒకానొక పరిస్థితిలో నశించిపోతూ ఉన్నది. అంధకారంలో ఉన్నటువంటి నీ జీవితాన్ని ఆయన నీ కొరకు వెతికి నీ యొద్దకు వచ్చి నిన్ను ఆయనతో ఉండేటువంటి యొక్క మహిమ భాగ్యమునకు అర్హునిగా, వారసునిగా చేయటానికే ఆయన వచ్చాడు. అది తండ్రి ఉద్దేశము గనుక కుమారుడు దాన్ని నెరవేర్చుటకు ఈ లోకంలోకి ఆయన వచ్చాడు, నెరవేర్చాడు. ఆ పని బాధ్యతను నీకు ఆయన అప్పగించాడు. హల్లెలూయా. ఇప్పుడు సంఘానికి ముగించబడిన ఈ వాగ్దానమును దేవుడు సంఘానికి ఇచ్చాడు. ఎలాగైనా యేసు ప్రభు నశించడాన్ని వెతికి రక్షించడానికి మనిషి కుమారుడికి వచ్చాడో, ఈ మనుష్య కుమారుణ్ణి నశించిపోతున్నటువంటి వారి వద్దకు నీవు వెళ్ళి వారికి నువ్వేం చేయాలా? ఏం చేయాలండి చెప్పండి. ఏం చేయాలి? ఏం చేద్దాం చెప్పండి. కూర్చున్న మీకే అంత ఇబ్బందిగా ఉన్నట్టుంది. అయ్యో యేసు నాయనా, ఏం చేయాలి? సంఘం ఏం చేయాలి? ప్రభువారికి తండ్రి బాధ్యతనిచ్చాడు, ఆయన నెరవేర్చాడు. ఇప్పుడు సంఘానికి మనుష్య కుమారుని గురించి నశించిపోతున్నటువంటి వారికి ప్రకటన చేయడానికి ఆయన బాధ్యతను ఇచ్చాడు. ఈ బాధ్యతను నీవు ఎలాగనా ముగించాలి? భారము కలిగినటువంటి వ్యక్తిగా నీవు ముగించాలి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, 3-4 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను, మీకు తెలియజేస్తాను. నేను త్వరగా ముగిస్తాను. ఇది చాలా ఈ యొక్క ముగింపబడినది అన్నటువంటి యొక్క మాట చాలా పెద్ద సబ్జెక్ట్. ఇది ఏమండి, వినండి, ఇది చాలా సబ్జెక్ట్. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఒక ఉద్దేశముతో ఆయన జీవితాన్ని ముగించాడు. మొదటిది జ్ఞాపకం చేసుకుంటున్నాను. మరి మానవులుగా ఈ యొక్క ప్రపంచంలో మనం అనుదిన మన జీవిత శైలిని మనం కొనసాగిస్తుంటున్నప్పుడు మన జీవించిన జీవితానికి ఒక గమ్యము, ఒక ఉద్దేశము ఉండాలి. ఆమేన్.
చెప్పండి హల్లెలూయా. వి హావ్ టు లివ్ లైఫ్స్ ఆఫ్ పర్పస్. ఉద్దేశముతో కూడిన జీవితాన్ని నీవు ఈ భూమి మీద జీవించాలి ఖచ్చితంగా. అది ఎలాగో జీవించగలుగుతావంటే ప్రభువుని బట్టి, ప్రభువును కలిగిన దాన్ని బట్టి నీవు ఉద్దేశముతో నీవు జీవించగలుగుతావు. హల్లెలూయా. ఆ దొంగకు పరివర్తన కలిగింది. ఈయన రాజ్యము భూ సంబంధమైనది కాదు, పర సంబంధమైనది అని. నీ జీవితంలో ముగింపబడిన ప్రభు ముగించబడినటువంటి ఆ యొక్క మ్రాను మీద పలికిన ఈ ముగింపు మాటలో నీవు ఒక అర్థాన్ని గమనించగలిగినప్పుడు నీవు అర్థవంతముగా, ఉద్దేశపూర్వకముగా నీ జీవితాన్ని, నీ విశ్వాసాన్ని, నీ భక్తిని ముందుకు తీసుకుని వెళ్ళగలుగుతావు. హల్లెలూయా, హల్లెలూయా. అవునంటారా కాదంటారండి? ఒక ఉద్దేశముతో నీవు ముందుకు తీసుకుని వెళ్ళగలుగుతావు. హల్లెలూయా. గమనించినట్లయితే నాణ్యము పోగొట్టుకున్నటువంటి యొక్క స్త్రీని మనం జ్ఞాపకం చేసుకుంటే ఆమె ఏం చేసింది? దీపం వెలిగించింది, ఇల్లు ఊడ్చింది, దాన్ని మరలా వెతికి సంపాదించుకుంది. నీవు కూడా ఆమె ఉద్దేశం కలిగి ఆ పని చేయడానికి కారణం ఉన్నది. నీవు కూడా ఏం చేయాలి? ఉద్దేశముతో ఒక గమ్యము కలిగిన వ్యక్తిగా నీ యొక్క పరుగును నీవేం చేయాలా? దేవునిలో విశ్వాసంలో నీవు ముందుకు కొనసాగాల. రెండవది మీకు జ్ఞాపకం చేస్తాను, నీవు అలాగ ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నప్పుడు ఉద్దేశం వైపు నీ యొక్క దృష్టిని నీవు ఉంచాలి, ఆలోచన నీవు ఉంచాలి. నాలుగవది గమనించినట్లయితే మరి విధేయతను నీవు చూపించగలగాలి. హల్లెలూయా. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో చూస్తే, సిలువ మరణం నందునంత మట్టుకు యేసు ప్రవర్తనను తగ్గించుకునే తండ్రికి విధేయతను ఆయన చెప్పండి, అయ్యో చూపించాలి, చెప్పాలి. ఏం చేశాడు ఆయన? విధేయతను చూపించాడు. నాలుగోది మీకు జ్ఞాపకం చేస్తాను, యేసుక్రీస్తు ప్రభువారు ఆ సిలువలో ఆయన అంత వేదన పడుతున్నా ఏం చేస్తున్నాడు అండి? మొదటిగా క్షమించాడు. అయితే వీ మస్ట్ బి విల్లింగ్ టు సఫర్ టు అచీవ్ గాడ్స్ పర్పస్. దేవుని యొక్క ఉద్దేశం నీ నా జీవితంలో మరి కలిగి ఉండలాగిన శ్రమ సహితం మనం జయించగలిగి, దాన్ని ఎదిరించగలిగి, భరించగలిగేటువంటి వారంగా ఉండాలి. అలాగ ఉండినప్పుడు మన యొక్క పరుగును విజయవంతంగా మనము ముగించగలుగుతాం. ఈ మాటలో చివరి మాట ఏంటి అంటే, ఆయన కేక వేసినది సమాప్తమైనది అన్న మాటలో గమనిస్తే, విజయ కేకగా విజయాన్ని సంపాదించి మరి దానిని సాతానును ఓడించి ఆయన మరలా రానయ్యున్నటువంటి కుమారునిగా తన మాటను ఆయన పలికి సమాప్తమైందని తెలియజేశాడు. ప్రియ సంగమా, ప్రభు కల్వరి శిలువలో సమాప్తం చేసినది నీవు బాధ్యతగా తీసుకుని సంఘములో నీ పని నీవు చేయటకు ప్రభు మనకి సహాయం అనుగ్రహించును గాక. ఆమేన్, ఆమేన్.